హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైవితకి. ఈ రోజు అయితే ఎపిసోడ్ అయితే మామూలుగా లేదు, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో కల్కి అయితే ఈరోజు ఎపిసోడ్లో ఇరుగదీసింది పర్ఫార్మెన్స్, ఎందుకన్నది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మనీష్ అయితే ఆయన అంటే స్ట్రాటజిక్గా ఆలోచిస్తాడు, మంచిగా గేమ్ ఆడతాడు, అట్లా ఇట్లా అనుకున్నాం. కానీ ఈరోజు అయితే వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్నాడు. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా వర్స్టే ఉంది. ఎందుకో మనం టాపిక్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మన ఛానల్ని చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే చాలా యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో నచ్చకపోతే చేయమని చెప్పట్లేదు, నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే యాజ్ ఇట్ ఈజ్ స్ట్రీమ్కి జడ్జెస్ని అయితే ఇన్వైట్ చేసింది. నార్మల్గా ఫస్ట్ ఏంటంటే ఒక టాస్క్ పెట్టారనమాట. సో ఏంటంటే దాంట్లో ఇద్దరిని అవుట్ చేయడానికి నాకైతే అట్లనే అనిపించింది. సో అదే చెప్తున్నా. సో ఇద్దరిని అవుట్ ఆఫ్ ది రేస్ చేయడానికి ఇద్దరిని అయితే టాస్క్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ గేమ్లో సంచాలకుగా చేయడానికి అయితే పెట్టారనమాట. సో దాంట్లో ఏంటంటే నార్మల్గా బాక్సెస్ ఉంటాయి అనమాట. సో మనం బాక్సెస్ ఉంటాయి, ఇట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నారో అన్ని బాక్సెస్ ఉంటాయి, 15 బాక్సెస్ ఉంటాయి. సో దాంట్లో మనం వెళ్ళి కూర్చోవాలన్నమాట. సో కూర్చున్న తర్వాత మన కళ్ళకి గంతులు కడతారు. సో దాంట్లో మనం ఏంటంటే మనకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే టైం అయితే ఉండదు కదా. సో మనం ఇక్కడ టైము 2 మినిట్స్ అనేది మనం మైండ్లో క్యాల్కులేట్ చేసుకొని 2 మినిట్స్ టైం అయితే మనం ఫస్ట్ నిల్చోవాలి. అంటే 2 మినిట్స్ టైం అయిపోయింది అని అనిపిస్తే ఆ బాక్స్లో నుండి మనం అయితే లేవాలన్నమాట పైకి. సో దాంట్లో ఎవరైతే ఫస్ట్ లేస్తారో అండ్ ఎవరైతే లాస్ట్ లేస్తారో సో వాళ్ళిద్దరు అవుట్ అనమాట. సో అది గేమ్. అండ్ 9 అంటే అటు ఇటు కాకుండా 9th పొజిషన్లో ఎవరైతే లేస్తారో సో వాళ్ళైతే ఈ టాస్క్లో గెలిచినట్టు అనమాట. సో ఇదనమాట టాస్క్, ఇట్లా జరిగిందనమాట. సో అందరు కూర్చున్నారు నార్మల్గా, అందరు కళ్ళ గంతులు కట్టుకున్నారు. ఫస్ట్ అయితే లేసింది షాకిబ్ అనమాట. సో ఫాస్ట్గా అందరికంటే వెరీ ఫాస్ట్గా క్విక్గా లేచేస్తాడు అనమాట షాకిబ్. సో షాకిబ్ అయితే అవుట్ అయిపోతాడు. అండ్ లాస్ట్ వచ్చేసి ఇద్దరు ఉంటారనమాట, నాగా అండ్ మనీష్ ఉంటాడు. సో ఎందుకు వస్తాను అన్నది మీకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఆల్రెడీ శ్రీముఖి చెప్తూనే ఉంటుంది ఇద్దరే ఉన్నారు, ఇంకా మీరు లేవడం బెటర్ అని చెప్పేసి అన్న తర్వాత కూడా మనీష్ వచ్చేసి మెల్లగా లేస్తాడనమాట. అట్లా చెప్పగానే నాగా ఫాస్ట్గా లేచేస్తాడు అండ్ మనీష్ వచ్చేసి మెల్లగా లేస్తాడు అనమాట. సో తనైతే అందరికంటే లాస్ట్గా లేస్తాడు కాబట్టి తను వర్స్ట్ ప్లేయర్ అయ్యాడు. అండ్ 9th పొజిషన్లో ఉంది వచ్చేసి డాలియా అనమాట. సో డాలియా ఎందుకంటే సో జడ్జెస్ వాళ్ళిద్దరిని సంచాలకుగా పెడతారు. ఎవరు అంటే అది ఫస్ట్ వచ్చేసి ప్రియా అండ్ హరీష్ని సంచాలకుగా పెడతారు. ఎందుకంటే నిన్న టాస్క్లో ప్రియా ఆల్రెడీ విన్నర్గా అయింది. తను విన్నర్ అయింది, తన టీం విన్నర్ అయింది. అండ్ అదే కాకుండా తన టీం లీడర్ కాబట్టి తనని సంచాలకుగా పెడతారు. అండ్ అదే కాకుండా మీరు ఒకరిని చూజ్ చేసుకోమంటే హరీష్ని అయితే తను చూజ్ చేసుకుంటూ సో వీళ్ళిద్దరు సంచాలకుగా ఉంటారనమాట. సో ఉన్న తర్వాత సో దీంట్లో నుండి ఎవరైతే 9th పొజిషన్లో ఎవరు లేచారని చెప్పేసి అడిగితే ఒకసారి దివ్య అంటారు, ఒకసారి అండ్ ఒకసారి ఏమో డాలియా అంటారనమాట. సో అన్న తర్వాత మీరు ఇద్దరు కరెక్ట్గా చూజ్ చేసుకొని డిసిజన్ కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే మీకే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పిన తర్వాత డాలియాని అయితే సెలెక్ట్ చేశారు. సో ఇప్పుడు టీమ్ లీడర్ వచ్చేసి డాలియా రెడ్ టీమ్ లీడర్ అనమాట, బ్లూ టీమ్ లీడర్ వచ్చేసి ప్రియా అనమాట. సో ఈ టాస్క్ ఎందుకు పెట్టారంటే సో దాంట్లో నుండి సంచాలకుగా తీసేయాలని చెప్పేసి ఇద్దరిని పెడతారు. అదొకటి షాకిబ్, ఎందుకంటే షాకిబ్ ఓడిపోయాడు అండ్ మనీష్ వాళ్ళిద్దరు ఓడిపోయారు కాబట్టి వాళ్ళిద్దరిని సంచాలకుగా పెడతారనమాట. సో ఇప్పుడు దీంట్లో నుండి మనం పర్సన్స్ అదే గ్రూప్గా డివైడ్ అయిపోయారు కదా, 2 గ్రూప్గా. సో దీంట్లో నుండి పర్సన్స్ని చూజ్ చేసుకోమని చెప్తే డాలియా వచ్చేసి ప్రసన్న గారిని సెలెక్ట్ చేసుకుంటుంది, శ్వేత అండ్ డెమాన్ పవన్ అండ్ అదే కాకుండా అనుష అండ్ కల్కి. సో వీళ్ళ టీంలో వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు. అండ్ ప్రియా టీంలో వచ్చేసి హరీష్, శ్రీజ, పవన్ కళ్యాణ్ అండ్ దివ్య, నాగా, శ్రేయ అనమాట. సో వీళ్ళ టీంలో 7 మెంబర్స్ ఉంటారనమాట. ఎందుకంటే శ్రేయ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది. 13 మెంబర్స్ కదా ఓవరాల్గా, 15 మెంబర్స్ ఉంటే ఆల్రెడీ అవుట్ అయిపోయారు కాబట్టి వాళ్ళిద్దరు సంచాలక్ కాబట్టి 6 మెంబర్స్ ఇటు వచ్చేసరికి ఇటు 7 మెంబర్స్ మిగిలిపోతారనమాట. శ్రేయ లాస్ట్లోకి మిగిలిపోయింది కాబట్టి ప్రియ టీంలోకి శ్రేయ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు అయితే అసలైన గేమ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో దీంట్లో మనీష్ ఎందుకు వర్స్ట్ అని చెప్పానంటే మనీష్ వచ్చేసి ఆల్రెడీ అందరికి ఏం ఒపీనియన్ ఉంటుంది అంటే మనీష్ బాగా ఆడతాడు, స్ట్రాటజిక్గా ఆలోచిస్తాడు, అది అని చెప్పేసి ఒపీనియన్ ఉంటుంది కదా. సో తనేం చేస్తాడంటే ఇక్కడ గేమ్లో తనేమని ఆలోచిస్తాడు. ఆల్రెడీ శ్రీముఖి చెప్పింది కదా ఇద్దరు ఉన్నారు లేవండి అని చెప్పినా కూడా లేవడు. ఏంటంటే తను సౌండ్ని బట్టి నేను క్యాల్కులేట్ చేసుకుంటున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. సో అది అందరికీ ఎవరికి నచ్చలేదు. సో తను వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఇక్కడ అర్థమైపోయింది. సో అందుకని చెప్పేసి తను వరస్ట్ ప్లేయర్ అన్నాను. నెక్స్ట్ గేమ్స్లో కూడా తను సరిగ్గా ఆడాడనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు
ఆ, వీళ్ళు వీళ్ళు డివైడ్ అయిపోయారు కదా. సో ఇప్పుడు అసలైన గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు 1 to 13 అనేవి కుండలు పట్టుకోవాలన్నమాట. సో కుండల్లో దాంట్లో కుండ లోపల ఫోటో ఉంటుంది అనమాట. అది ఎవరి ఫోటో ఉంటుంది, ఎవరు ఉంటారు అన్నది మనకు తెలియదు. సో కుండలో ఒక ఫోటో ఉంటుంది అనమాట. సో అది మనం ఏదైనా ఒక ఫింగర్తో పట్టుకోవాలి, ఆ కుండను పైకి పట్టుకోవాలి. అండ్ ఇది ఇట్లా స్ట్రైట్గా భుజం అనేది స్ట్రైట్గా ఉండాలి, కిందికి బెండ్ అవ్వద్దు. సో మనం సపోర్ట్ అయితే తీసుకోవచ్చు, కాకపోతే కిందికి బెండ్ అయితే మనం దాన్ని బ్లాస్ట్ చేయాలన్నమాట. సో దాంట్లో ఎవరి ఫోటో అయితే వస్తుందో, ఏ టీం నుండి అనేది కాదు, ఎవరి ఫోటో అయితే వస్తుందో సో వాళ్ళు అవుట్ అనమాట. వాళ్ళ టీం నుండి ఒకరైతే అవుట్ అయిపోతారనమాట. ఎవరి ఫోటో వస్తుందో ఆ ఫోటో వచ్చిన వాళ్ళు అయితే అవుట్. అండ్ కుండని ఎవరైతే బ్లాస్ట్ చేస్తారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. సో గేమ్ నుండి వాళ్ళు కూడా అవుట్ అయిపోతారు. సో ఇదనమాట. సో టీమ్ రెడ్ నుండి 6 మెంబర్స్ ఉన్నారు అండ్ టీమ్ బ్లూ నుండి 7 మెంబర్స్ ఉన్నారు. అయితే గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 1 to 13లో ఎవరెవరి ఫొటోస్ ఉన్నాయి ఏంటి అన్నది ఎవరికి తెలియదు. సో ర్యాండమ్గా వచ్చి నిల్చోమంటే సో అందరు నిల్చుంటారనమాట. సో దాంట్లో ఫస్ట్ అవుట్ అయింది వచ్చేసి ప్రియా అనమాట. సో ప్రియా అవుట్ అయింది. ప్రియా ఉన్న కుండలో ఫోటో ఎవరిది ఉందంటే దివ్యది ఉందన్నమాట. సో దివ్య వచ్చేసి టీము బ్లూ నుండి, అంటే వాళ్ళ టీం నుండి ప్రియా వాళ్ళ బ్లూ టీం నుండి ఒకరు అవుట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ సెకండ్ అవుట్ అయింది వచ్చేసి శ్రేయ అనమాట. శ్రేయ అవుట్ అయింది. తన కుండలో ఉన్న ఫోటో వచ్చేసి శ్రీజాద్ అనమాట. సో అది కూడా వాళ్ళ టీంలోనే ఇద్దరు అవుట్ అయిపోతారు అనమాట. సో వాళ్ళ టీం నుంచి వెళ్ళి ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇప్పుడు మనకి ఏంటంటే కుండను పట్టుకున్న వాళ్ళు అంటే రేస్ నుండి అవుట్ అయితే అవుట్ అయినట్టు కాదు, మనకి ఎవరైతే ఫొటోస్ లోపల వస్తాయో వాళ్ళ ఫోటో వచ్చిన వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అనమాట. సో ఇది గేమ్. స్ట్రాటజిక్గా ఆలోచించి గేమ్ ఆడమని చెప్తారు. సో లాస్ట్కి ఏం చేస్తారో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత పవన్ అనమాట. డెమోన్ పవన్ ఉన్నాడు కదా. సో తను కుండ బ్లాస్ట్ చేస్తాడనమాట. సో తన కుండలో శ్రేయ వస్తుంది అనమాట. సో శ్రేయ, సో వీళ్ళ టీం నుండే ప్రతి ఒక్కరు అవుట్ అయిపోతున్నారు, అంటే బ్లూ టీం నుండే ఎక్కువగా అవుట్ అయిపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ప్రసన్న గారికి కూడా హ్యాండ్ కొంచెం బాగాలేదని చెప్పేసి తను కూడా అవుట్ అవుతాడు. తన కుండలో వచ్చింది అయితే నాగా ఫోటో అనమాట. సో మళ్ళీ బ్లూ టీం నుండే ఇంకొకరు అయితే వెళ్ళిపోయారు. 4 మెంబర్స్ ఆల్రెడీ వెళ్ళిపోతారు అనమాట. ఫట్ 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 అని చెప్పేసి అందరు దిగిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దివ్య అనమాట. దివ్య అవుట్ అయిపోతుంది. తన పాట్లో ఉంది వచ్చేసి ప్రసన్న గారు అనమాట. సో ప్రసన్న గారు వచ్చేసి డాలియా టీం రెడ్ టీం కాబట్టి రెడ్ టీం నుండి ఒకరు అవుట్ అయిపోతారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాగా అవుట్ అయిపోతాడు. దాంట్లో వచ్చింది డెమన్ పవన్ అనమాట. సో ఇప్పుడు రేస్ అయితే వీళ్ళ దగ్గర నుండి అంటే రెడ్ టీం నుండి ఒక్కొక్కరుగా అవుట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ ప్రసన్న అవుట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పవన్ అవుట్, ఇద్దరు అవుట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనుష కూడా కుండ బ్లాస్ట్ చేస్తాను అనమాట. సో తన కుండలో వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది. వాళ్ళ టీం నుండే పవన్ కళ్యాణ్ ఫోటో పోయింది. సో మోస్ట్లీ ఏంటంటే బ్లూ టీం వాళ్ళ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళదే పోతున్నాయి అనమాట. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే శ్వేత అనమాట. శ్వేత అవుట్ అయిపోతుంది. తన దాంట్లో అనుష ఫోటో ఉంటుంది అనమాట. సో శ్వేత వచ్చేసి రెడ్ టీమ్, బట్ అనుష వచ్చేసి బ్లూ టీమ్ కాబట్టి వీళ్ళకి ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి హరీష్ అవుట్ అయిపోతాడు. సో తన పాటలో ఉన్నది శ్వేత ఫోటో అనమాట. సో వీళ్ళిద్దరూ అపోజిట్ టీం, ఇది కూడా ఓకే. అండ్ ఫైనల్గా వచ్చేసి డాలియా అనమాట. సో డాలియా అవుట్ అయిపోతుంది. డాలియా కూడా ఈరోజు గేమ్ బాగా ఆడింది. సో తన టీమే లాస్ట్కి విన్ అవుతారో ఎట్లా విన్ అవుతారో ఏంటి అనేది చెప్తాను నేను. సో తన పాటలో ఉంది వచ్చేసి హరీష్ ఫోటో అనమాట. అది డాలియా ఫైనల్గా లాస్ట్ స్టేజ్ వరకు ఉంటుంది. సో థర్డ్ పొజిషన్లో తనైతే అవుట్ అయిపోతుంది. సో తన దాంట్లో ఉంది వచ్చేసి హరీష్ అనమాట. హరీష్ ఫోటో ఉంటుంది. సో తను కూడా అవుట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ అనమాట. సో శ్రీజ దాంట్లో ఉన్నది డాలియా ఫోటో అనమాట. సో డాలియా ఫోటో. సో శ్రీజ ఏంటంటే శ్రీజ లాస్ట్ వరకు నేను ఉంటా అని చెప్పేస్తుంది. తనకి ఇంకా అవ్వకపోతే బ్లాస్ట్ చేయమని చెప్పేసి చేసిన తర్వాత దాంట్లో వచ్చింది డాలియా ఫోటో అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట. నెక్స్ట్ లాస్ట్లో ఇద్దరు ఉంటారనమాట. పవన్ కళ్యాణ్ ఒకటి, కల్కి ఒకటి అనమాట. సో వీళ్ళిద్దరే ఉంటారు. సో వీళ్ళిద్దరు దాంట్లో ఉన్న ఫొటోస్ ఒకటి ప్రియాది అయి ఉండొచ్చు, ఒకటి కల్కి ఫోటో అనమాట. సో పవన్ కళ్యాణ్ అయితే ఫైనల్ వరకు చాలా బాగా ఆడతాడు అనమాట. సో నిన్నటి ఎపిసోడ్లో కూడా తను చాలా బాగా ఆడతాడు. అండ్ అదే కాకుండా ఓట్ అప్పీల్ కూడా తను నిన్న చేసుకుంటాడు. నిన్న కూడా గేమ్ సూపర్గా ఆడాడు. అండ్ ఈరోజు కూడా గేమ్ సూపర్గా ఆడతాడు. సో కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు లాస్ట్ వరకు ఉండడంటే వాళ్ళ టీం వాళ్ళు వదిలేసే అని చెప్పేసి చెప్తారనమాట. సో వాళ్ళ టీం వాళ్ళ మిస్టేక్ వల్లనే వాళ్ళ టీం అయితే ఓడిపోతుంది. ఎందుకంటే శ్రేయ ఉంది కదా, దాంట్లో
అపోజిట్ టీం వాళ్ళ ఫోటో చూశాను నేను అని చెప్పేసి చెప్పగానే పవన్ కళ్యాణ్ వాళ్ళ టీం వాళ్ళందరూ వదిలేసే మన ఫోటో లేదు దాంట్లో, అపోజిట్ టీం వాళ్ళ ఫోటో ఉంది వదిలేసే అని చెప్పగానే దాంట్లో వచ్చిన ఫోటో చెప్తే ప్రియదనమాట. సో వాళ్ళ టీం వాళ్ళ ఫోటోనే, బ్లూ టీం ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళ టీం వాళ్ళ ఫోటోనే వస్తుంది. అండ్ కల్కి లాస్ట్కి ఇంకా వీళ్ళందరూ వదిలేసిన తర్వాత కల్కి వదిలేస్తుంది, కల్కి దాంట్లో తన ఫోటోనే వస్తుంది అనమాట. దీంట్లో ఇంకొకటి మంచిగా ఏదనిపించింది అంటే కల్కి పట్టుకున్న కుండలు తన ఫోటోనే ఉంది. అండ్ వర్స్ ఏదనిపించిందంటే పాపం పవన్ కళ్యాణ్ అంత మంచిగా ఆడినా కూడా వాళ్ళ టీం వాళ్ళు గెలిచేవాళ్ళు, బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ వల్లనే వాళ్ళ టీం వాళ్ళు ఓడిపోతారు అండ్ పవన్ కళ్యాణ్ ఏడుస్తాడనమాట. సో ఒక్కొక్క అందరికీ ఏదో వాళ్ళ జాబ్స్ ఉన్నాయి, బట్ నాకు మాత్రం ఇదే, నాకు కూడా జాబ్ ఉంది, నేను జాబ్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నేను చాలా వరకు అందరికీ నేను ఆన్సర్ చెప్పుకోవాలి. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి కానీ అందరికీ నేను ఆన్సర్ చెప్పుకోవాలి. అందరికీ ఇప్పుడు నా లైఫ్లో ప్రతి ఒక్కటి ఇట్లానే జరుగుతాయి లాస్ట్ మూమెంట్ వరకు వచ్చి ఇట్లా అని చెప్పేసి తను ఏడుస్తాడు. ఏంటో బై లక్, నాకు లక్ లేదనుకున్నా అట్లా ఇట్లా అని చెప్పేసి ఏడుస్తాడు అనమాట. సో అందరు కొంచెం ఎమోషనల్ అవుతారు ఇదనమాట. సో కానీ తన మిస్టేక్ వల్ల నేనైతే చేయలేదు, నా మిస్టేక్ వల్ల కాదు, టీం వల్ల నమ్మి ఇట్లా చేసిన అని చెప్పేసి మాట్లాడతాడు అనమాట. సో కల్కి అయితే ఈరోజు నేను వర్స్ట్ ప్లేయర్ అనిపించుకున్నా, బట్ ఈరోజు ఎట్లయినా చెప్పేసి నేనైతే మంచి ప్లేయర్ లాగా అవ్వాలి, నేను మంచిగా ఆడాలని చెప్పేసి తనకు చేయికి సంథింగ్ ఏదో అవుతుందట, బట్ అయినా కూడా లాస్ట్ వరకు ఉండి లాస్ట్లోనే కుండా బ్లాస్ట్ చేస్తుంది. కానీ సూపర్గా అంటే సూపర్గా ఆడింది. అండ్ శ్రీజ కూడా చాలా బాగా ఆడుతుంది. అసలు శ్రీజ చూస్తే అట్లా ఉంటుంది, కానీ అసలు మాటల్లో కానీ గేమ్స్లో కానీ ప్రతి ఒక్కటి తగ్గేదే లేదా అంటూ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఇది ఈరోజు జరిగింది. సో దీంట్లో అయితే నిన్న కల్కిని ఎవరెవరైతే వర్స్ అసలు ఏం బాగాలేదు, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడిన జడ్జెస్ ఈరోజు నువ్వు చాలా బాగా ఆడావు సూపర్ అని చెప్పేసి తననైతే అది చేస్తారనమాట. సో కల్కి బాగా ఆడింది, తను విన్ అయింది కాబట్టి తనకైతే ఓట్ అప్పీల్ వస్తుంది. సో నేను నిన్న బాగా ఆడలేదు, వర్స్ అనిపించుకున్నా కాబట్టి ఈరోజు ఎట్లయినా మంచిగా ఆడాలని చెప్పేసి అనుకొని నేను మీకు అందరికీ నా ఆట చూపించిన ఇప్పటి నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా అని చెప్పేసి నాకు ఓట్ చేయండి అని చెప్పేసి ఓట్ అప్పీల్ చేసుకుంటుంది అనమాట. సో దీంట్లో నుండి వరస్ట్ అంటే వాళ్ళు డైలీ వర్స్ట్ గుడ్ వాల్యుబుల్ ప్లేయర్స్ని అయితే చూజ్ చేస్తున్నారు కదా. సో వర్స్ట్ ప్లేయర్ని వచ్చేసి మనీష్ని అనమాట. సో మనీష్ ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు స్ట్రాటజిక్గా బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి అనిపించింది, బట్ ఎందుకో ఇప్పుడు తన స్ట్రాటజీస్ కానీ తన గేమ్ ప్లాన్ కానీ నిన్న కూడా అట్లానే ఆడాడు, ఈరోజు కూడా బాగాలేదు కాబట్టి జడ్జెస్ అయితే డిసప్పాయింట్ అయ్యారు. అండ్ అదే కాకుండా ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు అని నేను చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే తన గేమ్ అది ఇదంతా బాగా అనిపించలేదు, ఓవర్ థింక్ చేయడం, ఏదో స్ట్రాటజీస్ లేకుండా ఏదో వేరేగా ఆలోచించి అంత వర్స్ట్ ఆడుతున్నాడు అని చెప్పేసి అనిపించింది. సో తనకైతే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి వాల్యుబుల్ ప్లేయర్, రోజు ఒక వాల్యుబుల్ ప్లేయర్ని ఇస్తున్నారు కదా. సో వాల్యుబుల్ ప్లేయర్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనమాట. సో సోల్జర్. సో తను ఎందుకంటే లాస్ట్ వరకు గేమ్ ఆడాడు. సో ఏ గేమ్ నిన్న అయినా సరే మంచిగా గేమ్ ఆడాడు, ఈరోజు అయినా మంచిగా గేమ్ ఆడాడు. ఈ 2 డేస్లో ఓట్ అప్పీల్ 2 టైమ్స్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్కి అన్నమాట. సో మళ్ళీ ఈరోజు ఓట్ అప్పీల్ అయితే తనకు వచ్చింది. నేను నా సత్తా వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను, ఇంత గేమ్ ఆడుతున్నా, బట్ మా టీం వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇట్లా వదిలేసిన. నెక్స్ట్ టైం నుండి నేను మీ హోప్స్ అయితే తగ్గించుకోను, అంటే నేను మంచిగా ఆడతాను, నా మాట ఏదైతే ఉందో నాకే చేయాలనిపిస్తే అదే చేస్తా, ఓట్ చేయండి అని చెప్పేసి తనైతే అప్పీల్ చేసుకున్నాడు అనమాట. సో ఇదనమాట. సో అందరి ఇట్లలో పవన్ కళ్యాణ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. అండ్ అదే కాకుండా మంచిగా అంటే గేమ్ ఎట్లా ఆడాలి, ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి అన్నీ ప్రతి ఒక్కటి మంచిగా ఆడుతున్నాడు. అండ్ బాగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి మంచిగా ఉంది. అండ్ బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ అయితే తినకి చాలా బాగుంది. అండ్ అదే కాకుండా మీకు ఎవరు నచ్చారు ఈరోజు ఎపిసోడ్లో, అండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కానీ మన వీడియోని చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకేం అర్థమైంది అండ్ ఎవరు నచ్చారు అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.